వెల్కమ్ టు మల్లాడీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో 1/2 kg చికెన్ తీసుకుని క్లీన్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ మైదా, 4 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి, 1/2 స్పూన్ శనగపిండి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ అండి. కలర్ ఇష్టం లేని వాళ్ళు కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఒక ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. రెండు గంటలు అయిన తర్వాత కడాయి తీసుకొని అందులో 1/2 kg నూనె అంటే బాండి వెడల్పు బట్టి ముక్కలు మునిగే అంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బాగా కలుపుకొని ఆయిల్లో విడివిడిగా వేసుకోవాలి. పకోడీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల ముక్క కూడా ఈవెన్గా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి, ముక్క చక్కగా వేగినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ కలిపి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకు, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని చికెన్ పకోడీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి కావాలంటే జీడిపప్పును కూడా ఫ్రై చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిన చికెన్ పకోడీని సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.